ఆచి చికెన్ మసాలా. కేటీఆర్ కన్నెపల్లి పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్లోని 2 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. కాన్వాయ్లోని కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న 2 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల ముందు వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం సమయంలో ఒక కారులో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుకు గాయాలయ్యాయి. ఛాతీ భాగంలో బలమైన గాయమైంది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న రాజును మెరుగైన వైద్యం కోసం కోంపల్లి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఏతుండి కూడా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి కేటీఆర్ పర్యటనలో మాత్రం స్వల్ప అపశృతి చోటు చేసుకొని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయమే ఇటు కేటీఆర్ బృందం అయితే హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరినటువంటి క్రమంలో భారీ కాన్వాయ్ తోటి మాత్రం ఇటు కన్నెపల్లికి అయితే వెళ్లేందుకైతే వచ్చినటువంటి క్రమంలో ఇటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సమీపంలో మాత్రం కాన్వాయ్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఒక వెనుక ఒక ఉన్నటువంటి వెహికల్స్ మాత్రం ఏతుందో ఢీకొన్నాయి. ఢీకొట్టి కార్లకు సంబంధించినటువంటి ముందు వెనుక భాగాలు మాత్రం దెబ్బతినడంతో పాటు అక్కడటువంటి కారులో ప్రయాణిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంబీపూర్ రాజుకైతే గాయాలయ్యా. అతని ఛాతీ భాగంలో అదేవిధంగా చెస్ట్ భాగంలో మాత్రం గాయమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అతనైతే తీవ్ర అస్వస్థతకి గురైన నేపథ్యంలో వెంటనే కాన్వాయ్ నుంచి అయితే అతన్ని విప్పివేసి వేరే ఒక వాహనంలో మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి కోంపల్లి కిమ్స్ కి అయితే తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడటువంటి భారీ కాన్వాయ్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడటువంటి కన్నెపల్లికి వెళ్లేటువంటి క్రమంలో మాత్రం వేగంతో వెళ్తున్నాయి. కాన్వాయ్ వెళ్లేటువంటి క్రమంలో అనవసరంగా మాత్రం ఒక బ్రేక్ వేయడంతో 2 వాహనాలు కూడా భారీగా దెబ్బతినడం, ఆ వెంట ఉన్నటువంటి తీవ్ర గాయాలు కావడంతో మాత్రం అతని పరిస్థితి మాత్రం అక్కడటువంటి కాస్త ఏతుందో ఛాతీ భాగంలో తగలడంతో మాత్రం స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో మాత్రం వెంటనే కిమ్స్ కి మాత్రం తరలించి అతని వైద్య పరీక్ష అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సందీప్, ఏంటి శ్రీకాంత్, అంటే ప్రస్తుతం అంటే దాదాపు ఈ దుర్ఘటన జరిగి చాలాసేపు అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మాత్రం అతనికైతే వైద్య పరీక్ష అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను ఏతున్న వెహికల్స్ మాత్రం భారీగా ఢీకొనే నేపథ్యంలో ముందు ఉన్నటువంటి ఫ్రంట్ సీట్ లో కూర్చున్నటువంటి బిఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంబీపూర్ రాజుకు మాత్రం ముందు భాగం ఢీకొన్న నేపథ్యంలో అతని ఛాతీ భాగం తాగటం, అదేవిధంగా కాస్త స్పృహ కోల్పోవడం, అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో వైద్యులు మాత్రం ప్రస్తుతానికైతే అతనికి వైద్య పరీక్ష అయితే చేస్తున్నారు. అతని పరిస్థితి మాత్రం కాస్త నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం అతను ఐసీయూ వార్డ్ లో ఉన్నారు. అతనికి ఇంకా చికిత్స అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నటువంటి క్రమంలో శంబీపూర్ రాజుతో పాటు ఇంకెంతమందికి గాయాలయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి శంబీపూర్ రాజుతో పాటు మరికొంతమంది కూడా 2 వెహికల్స్ లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి భారీగా కాన్వాయ్ వెళ్ళడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అతనితో పాటు వారి వెనక ఉన్నటువంటి గన్మెన్లు 2 ఉన్నారు. అదేవిధంగా వెనక బాగా ఉన్నటువంటి మరికొంతమంది నేతలు ఉన్న నేపథ్యంలో వారు మాత్రం వెనక సీట్ లో ఉన్న నేపథ్యంలో కాస్త గాయాలైతే వారికి కాలేదు. ఎందుకంటే ముందు సీట్ లో ఉన్నటువంటి ఇతను మాత్రం ముందు ఫ్రంట్ భాగానికి మాత్రం ఏతుందో బలంగా ఢీ కొట్టడంతో మాత్రం ఏతుందో అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించి మొత్తం 2 కార్లలో మాత్రం 8 మందికి పైగా ఉన్న నేపథ్యంలో మిగతా వారికి మాత్రం ఎవరు కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు తల భాగం అదేవిధంగా చేతి భాగాలు మాత్రమే వారికి గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి శంబీపూర్ రాజుకు మాత్రం ఛాతీ భాగంలో తాకిన నేపథ్యంలో మాత్రం కాస్త అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం వైద్యులు అయితే వైద్య పరీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత కేటీఆర్ పర్యటన ఎలా సాగుతుంది? ప్రస్తుతం మాత్రం ఏతుందో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి కన్నెపల్లి ప్రోగ్రామ్ ని మాత్రం భారీ కాన్వాయ్ తో వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు పోలీసులు అడ్డుకోవడం, అదేవిధంగా ముందుగా జనగామ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పెంబర్తి సమీపంలో వెహికల్స్ అయితే అడ్డుకోవడం జరిగింది. ఇది కాన్వాయ్ తో వెళ్ళకూడదని చెప్పి కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు విధించడం జరిగింది. అయినా కూడా వీరు భారీ కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో పోలీసులను తోసుకొని ముందుకైతే వెళ్లారని చెప్పొచ్చు. వెళ్ళిన తర్వాతకి మరోసారి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రఘునాథపల్లి ప్రాంతం ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించి మరోసారి కూడా కేటీఆర్ కాన్వాయ్ అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు వారు అదేవిధంగా
ఎమ్మెల్సీలు అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ లో ఉన్నారు. వారంతా కూడా భారీగా వెహికల్స్ తో రావడం జరిగింది. ఈ క్రమంలో ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తే అని చెప్పి ఒకవైపు పోలీసులు భావించిన నేపథ్యం, అదేవిధంగా వారు ఏదో కాన్వాయ్ ఆపిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురని చెప్పొచ్చు. పోలీసులు కావాలనే తమను అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కన్నెపల్లి వెళ్లి తీరుతాం, అక్కడ ఉన్నటువంటి ఏదో కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని మాత్రం రేవంత్ ప్రభుత్వం వృధాగా పోతుంది, వాటిని నీటిని నిలిపివేసి అక్కడ ఇరిగేషన్ ద్వారా కూడా మిగతా సంబంధించిన ప్రాజెక్టులకైతే నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే వరద నీటిని వదిలిపెడుతున్నట్టు కూడా కేటీఆర్ ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము కన్నెపల్లి వెళ్తాం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును మేము ఎండగడతాం అని చెప్పి ఒకవైపు కేటీఆర్ మండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. సందీప్, అయితే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి మొదటగా కేటీఆర్ ని ఒక్కరినే పోలీసులు అనుమతించారు, ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అనుమతించారా? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడటువంటి భారీ కాన్వాయ్ తో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైనా ట్రాఫిక్ సమస్య వెళ్తా అని చెప్పి కొన్ని పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. విధించినటువంటి క్రమంలో ఏతుందో ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా జనగామ జిల్లా పరిధికి వచ్చే క్రమంలో కేటీఆర్ అడ్డుకోవడం, కొన్ని వెహికల్స్ మాత్రమే అనుమతి ఉందని చెప్పి వారు చెప్పిన నేపథ్యంలో మరోవైపు పోలీసులను నెట్టుకుంటూ మాత్రం కొన్ని వెహికల్స్ మాత్రం భారీగా వెళ్లిపోయాయి. ఆ ప్రతి టోల్ ప్లాజా వద్ద ఇదే సిచ్యువేషన్, అక్కడ టోల్ ప్లాజా ఆపిన నేపథ్యంలో పోలీసులు తోసుకుంటూ మరోసారి వెళ్ళిన తర్వాత వరంగల్ జిల్లాకు అడుగు పెట్టడం, ఆ తర్వాత ఉనికిచర్ల ప్రాంతం నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏదో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రస్తుతానికైతే జిల్లా పరిధి అయితే దాటిన నేపథ్యం మరికొద్దిసేపట్లో కూడా కన్నెపల్లికి వెళ్లే అవకాశం అంటూ ఉంటుంది. కాకపోతే పోలీసులు మాత్రం కొన్ని వెహికల్స్ మాత్రం మేము అనుమతి ఇచ్చాం, కావాలనే కొంతమంది ఇట్లా వెళ్తున్నారని చెప్పి వారు కూడా ఏదో ట్రాఫిక్ సమస్య వెళ్ళబోతుంది కాబట్టి పోలీసుల ఆంక్షలు మాత్రం ఉల్లంఘించారని చెప్పి పోలీసులు కూడా మరోవైపు వెల్లడిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.